హలో గాయ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమిప్పుడు కట్టెల పొయ్యి మీద చికెన్ కర్రీ చేయబోతున్నాం. ఎలా చేస్తామనేది మీరు కూడా చూడండి. చూద్దాం. వచ్చేయండి. కట్టెల పొయ్యి మీద చికెన్ కర్రీ అనగానే నాకైతే నోరు ఊరుతుంది. చూద్దాం ఎలా ఉంటదో. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మేమైతే మిర్చి అయితే దంచేసి పెట్టుకున్నాము. ఇక ఈ ఆనియన్స్ ఫ్రై అవ్వాలి కాబట్టి దీంట్లో సాల్ట్ అయితే కొంచెం యాడ్ చేస్తున్నాము మేము. ఇక మిక్స్ చేయాలి. సాల్ట్ వేసినాక చూద్దాం. నేనైతే ఎప్పుడు కట్టెల పొయ్యి మీద చికెన్ కర్రీ చేయలేదు అండ్ తినలేదు కూడా. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. మా మమ్మీ అంది చాలా టేస్టీగా ఉంటుంది, గ్యాస్ మీద చేసేదానికంటే ఇదే చాలా టేస్టీగా ఉంటుంది అనేసి అంది. ఇక మనం దంచేసి పెట్టుకున్న మిర్చి అయితే వేసేసాను. చూద్దాం, మా మమ్మీ టేస్టీగా ఉంటుంది అన్నది కదా, ఎలా ఉంటుందో నేను చూడాలి. ఎంతైనా విలేజ్‌లో ఉండే వైబే వేరు కదా! విలేజ్‌లో ఉండే కట్టెల పొయ్యి మీద ఏ కర్రీ అయినా చేసుకొని తినొచ్చు. అండ్ కట్టెల పొయ్యి మీద చేస్తే ఆ రుచే వేరుంటదసలు. గ్యాస్ మీద కంటే కట్టెల పొయ్యి మీద రుచి అనేది అద్భుతంగా ఉంటుంది. మీరెప్పుడైనా కట్టెల పొయ్యి మీద ట్రై చేశారా? ఏమైనా కర్రీ గానీ, ఏదైనా నాన్ వెజ్ కర్రీ? ఈ చికెన్ ప్రాసెస్ అంతా మీకు తెలిసిన ప్రాసెసే. ఇగ మనం మిర్చి ఏసుకొని, సాల్ట్ ఏసుకోవడం, అల్లం పేస్ట్ ఏసుకోవడం అంతా ఇదే ఉంటది. కానీ మీరు గ్యాస్ మీద చేసింది వేరే ఉంటది. పొయ్యి మీద చేసింది వేరే ఉంటది. ఇగ కరివేపాకు అనేది చానా ఇంపార్టెంట్. నాన్ వెజ్‌లో చాలామంది కరివేపాకు వెయ్యరు. కానీ కరివేపాకు వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది నాన్ వెజ్ కర్రీలో. మీరు కూడా ఒకసారి కరివేపాకు వేసి ట్రై చేయండి. ఆ తర్వాత నాకు కామెంట్‌లో చెప్పండి ఎలా ఉంది అనేసి. ఎంతైనా కట్టెల పొయ్యి మీద చేస్తే ఆ ఫ్లేవర్ అనేది వేరే వస్తుంది చికెన్‌కి. మంచిగా జ్యూసీగా ఆ ఫ్లేవర్ మొత్తం చికెన్‌కి పడతది కట్టెల పొయ్యి మీద చేయడం వల్ల. అందుకే మేము ఒకసారి ట్రై చేద్దాం అనేసైతే ట్రై చేస్తున్నాం. ఇగ చికెన్ వేసుకున్నాం. చికెన్ వేసుకొని అది నార్మల్‌గా గ్యాస్ మీద ఎవరైనా చేస్తారండి. కట్టెల పొయ్యి మీద ఫ్లేవర్ కోసం ఎవరైనా చికెన్ కర్రీ గానీ, ఏదైనా నాన్ వెజ్ కానీ ఎవ్వరైనా చేస్తారా అసలు? మేము చేస్తున్నాం. ఆ టేస్ట్ అనేది ఎలా ఉంటదనేసి చూద్దామని. ఇగ పక్కకి గ్రీనరీ కోసం యాప పుల్లలైతే పెట్టేసాము. ఇగ చూడండి, మంచిగా మంటైతే పెడుతున్నాము. మంచిగా కుక్ అవ్వాలి కదా చికెను. నాకైతే లెగ్ పీస్ అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి లెగ్ పీస్ అంటే ఇష్టం? ఇక్కడ జోకేంటో తెలుసా? మేమేదో గ్రీనరీ కోసం వేప పుల్లలు పెడితే, మా డ్యాడీ వచ్చి అదే మొహం పుల్ల కింద ఇరుసుకొని బ్రష్ చేస్తున్నాడు. ఇక కొంచెం కారం అయితే యేసుకుందాం. కారం లేనిదే, స్పైసీనెస్ లేనిదే అసలు మనకి ముద్ద దిగదు కాబట్టి నాన్ వెజ్‌లో కొంచెం అయితే కారం వేసుకుందాం. మేమైతే 2 స్పూన్ల లెక్క వేసుకున్నాం కారము. ఇక కారం యేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి ముక్కకి కారం అనేది పట్టాలి గదా! సో, అందుకే మంచిగా మిక్స్ అనేది చేసుకోవాలి. హ్మ్. నాకైతే చికెన్, మటన్ 2 ఇష్టం. ఎందుకంటే 2 కళ్ళల్లో ఏ కర్రీ అంటే ఇష్టం అంటే ఏం చెప్పగలను చెప్పండి? మీకేమిష్టం మరి? ఇక్కడ నేనైతే లివర్‌ని కాల్చుకొని తింటున్నాను. ఎందుకంటే లివర్ అనేది కాల్చుకొని తింటేనే చాలా బావుంటుంది. కర్రీలో వేసేదానికన్నా కాల్చుకొని తింటే చాలా అంటే చాలా బావుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నాకైతే చాలా ఇష్టం.
ఎందుకంటే చికెన్ కర్రీ గ్రేవీలోనే టేస్ట్ అనేది ఉంటుంది. గ్రేవీ చేసుకోండి మీరెప్పుడైనా సరే. గ్రేవీలో అయితే మస్తు టేస్ట్ అనిపిస్తది చికెన్ కర్రీ. ఆ ముక్కకి జ్యూసీగా మంచిగా చికెన్ కర్రీ అయితే పడతది. మంచిగా సూప్ అంతా గూడా. అందుకే మేమెప్పుడైనా చికెన్ కర్రీ చేస్తే మాత్రం గ్రేవీ స్టైల్‌లోనే చేస్తాం ఎక్కువగా అయితే. పులుసంటే ఇగ నాటుకోడి పులుసు అలా చేసుకుంటాము. నాకైతే చూస్తుంటేనే నోరూరుతుంది. అలా రెడ్ కలర్‌లో ఉంటేనే ఇష్టం నాకైతే చికెన్. మీకెలా ఇష్టం? యెల్లోనా? వైటా? రెడ్డా? చికెన్‌లో ఇన్ని కలర్స్ ఉంటాయా అంటారా? నిజంగానే ఉంటాయి. ఇగ మన చికెన్ కర్రీ అయితే అయిపోయింది గాబట్టి ఇగ దింపేసుకుందాం. ఇగ టేస్ట్ చూడటం ఒక్కటే లేట్. లేట్ ఎందుకు? అసలే చికెన్ కర్రీ అంటారా? నిజమేనండి. చికెన్ కర్రీ, మటన్ కర్రీ ఏ నాన్ వెజ్ అయినా సరే కొంచెం కూడా ఆలస్యం లేకుండా టేస్ట్ అయితే చేసేయాలి. ఎందుకంటే టేస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్.